టీపీలో నంద్యాల ఉప ఎన్నిక వార్ కొనసాగుతోంది. టికెట్ కోసం భూమా శిల్ప వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టికెట్ తమదంటే తమదంటూ పంతానికి పోతున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర పోటీతో తల్ల పట్టుకుంటున్న టీడీపీ అధిష్టానం వివాదానికి తరలించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. నంద్యాల టికెట్ కోసం పట్టుబడుతోన్న భూమా శిల్ప వర్గాలతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చర్చలు జరిపారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఇరు వర్గాలతో భేటీ అయ్యారు. మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఎంపీ ఎస్పీ వైరెడ్డి, ఎంఎన్డి ఫరూక్తో కళా వెంకట్రావు జరిపిన చర్చల్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అయితే మంత్రి అఖిలప్రియతో పాటు చర్చలో పాల్గొన్న ఎంపీ ఎస్పీ వైరెడ్డి, ఎన్ఎండి ఫరూక్లు భూమా ఫ్యామిలీకే టికెట్ కేటాయించాలని కోరారు. ఇప్పటికే చంద్రబాబును కలిసిన శిల్పా సోదరులు నంద్యాల టికెట్ తమకే ఇవ్వాలని మంకు పట్టుపట్టారు. తమకు ఖచ్చితంగా టికెట్ ఇచ్చి తీరాల్సిందేనంటూ శిల్పా సోదరులు ఒత్తిడి తెస్తుండటంతో ముఖ్యమంత్రి ఇరకాటంలో పడ్డారు. మరోవైపు భూమా అఖిలప్రియ కూడా తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని కోరుతోంది. పైకి ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అంటున్నా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇరు వర్గాలు. కళా వెంకట్రావుతో చర్చలు ముగిసిన తర్వాత శిల్పా భూమా వర్గాలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. సీఎంతో సమావేశంలో నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర మంత్రి సుజనా చౌదరి భూమా వర్గంతో చర్చల్లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.